వృశ్చిక రాశి వారికి ఈ వారంలో కార్యసిద్ధి సూచనలు ఏ మేరకు ఉన్నాయండి? చాలా చక్కగా ఉన్నాయి. ఎందుకంటే లాభంలో గురువు, తృతీయ శుక్రుడు, రాజ్య రాహువు, ధనగతుడైన బుధుడు. ఎప్పుడైతే వాక్స్థానంలో బుధగ్రహం ఉంటుందో, అలాగే మూడవ రాశిలో శుక్రుడు ఉంటాడో, వీటన్నిటికంటే రాజ్యంలో కర్మస్థానంలో రాహు ఉంటాడో, వాళ్ళు ఎన్ని రకాలుగా ప్రయత్నం చేస్తే అన్ని రకాలుగా అభివృద్ధి. ఒక్కోసారి టైము అంటే కాలం కలిసి రాకపోతే ఎన్ని రకాలుగా ప్రయత్నం చేసినా అది ఫలించవు. ఇక్కడ వీళ్ళకి విశేషమైన యోగం ఉన్నది. సదాచార సంపత్తితో విజయం సిద్ధిస్తుంది. పూర్వపుణ్యం విశేషంగా రక్షిస్తోంది. నూతన కార్యాలు ప్రారంభిస్తారు. బుద్ధి బలంతో సమస్యలు దూరం అవుతాయి. వ్యాపార విజయం కూడా ఉన్నది. అదృష్ట ప్రాప్తి సిద్ధిస్తుంది. అనేక విధాలుగా అభివృద్ధి సూచితం. ఆర్థిక వ్యయం పెరగకుండా తగు జాగ్రత్తలు ముందుగానే తీసుకోవాలి. శత్రువులపై విజయం సాధిస్తారు. కర్మసిద్ధి ఉన్నది. సుఖ భోగాలని చక్కగా అనుభవిస్తారు. ప్రశాంత వాతావరణంలో జీవితం కొనసాగుతుంది. కలహాలు లేని కాలంగా ఉన్నది. శుభవార్త వింటారు. ప్రశాంతత ఉన్నది. చాలా చక్కని శుభయోగం కనపడుతుంది. ఈ రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? ఇక్కడ గురు శుక్ర యోగాలు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి ఇష్టదేవతా స్మరణ చేస్తే సరిపోతుంది. ఆలయ సందర్శన క్రమంలో ఏ ఏ దేవీ దేవతలను దర్శించాలంటారు? ప్రధానంగా ఆంజనేయ స్వామి వారిని సందర్శించడం ద్వారాగా శని దోషం తగ్గే అవకాశం అధికంగా ఉంది. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? ఇక్కడ ముఖ్యంగా జన్మస్థ శనియోగం, శని సంచారం ఉంది కాబట్టి కొద్ది రోజుల్లో జన్మం నుండి ద్వితీయ రాశికి శని గారు మారబోతున్నారు కాబట్టి శనికి తైలాభిషేకం చేస్తే బాగుంటుంది.